తెలంగాణ మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన ముగిసింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోనే మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాలను వీక్షించారు. సాగునీటి శాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు రూపకల్పన, వ్యయం, పెండింగ్ పనుల వివరాలను తెలియజేశారు. సుదీర్ఘంగా సాగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో అధికారులు కీలక సమాచారం వెల్లడించడంతో పాటు పలు సూచనలు తెలియజేశారు. మేడిగడ్డలో మొత్తం 4 పిల్లర్లు కుంగిపోయాయని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం ఈ పిల్లర్ల మీదే ఆధారపడి ఉందన్నారు. మేడిగడ్డ తర్వాత మంత్రుల బృందం సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ కూడా పర్యటనలో పాల్గొన్నారు. మాకున్న అవగాహన మాకుంది. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాము. ఈ నిర్ణయాలు కొన్ని రాజకీయ కోణం వల్ల ఇక ఇతర మతలబుతో తీసుకునే అని చెప్పి మా అభిప్రాయం. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఇవన్నీ ఇరిగేషన్ శాఖని సరిదిద్దుతో ప్రక్షాళన చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉంటే సే రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ సై ఇది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తున్నాను. అంటే ఈ వాంటెడ్లు చేసినా అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసిందా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీకి పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుకులకు చర్య. అది ఇంకా మీరు రాను ఏంటంటే ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు. మీరు ఏంది పని అది? మీరు ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఏఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి గవర్నమెంట్ యూఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాం. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. అసలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాకముందే కంపెనీ అధికారులు వేరే ఇతర పేర్ల మీద రైతుల దగ్గర కొనుగోలు చేసి దాని తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేసి ఈరోజు రైతులకు అన్యాయం చేసే విధంగా అన్యాయం జరిగింది. ఒకటి, దానిపైన విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం. రెండవది, ముంపుకు గురైతా ఉన్నాయి. ముంపుకు గురైతా ఉన్న ఆ రైతు సోదరులకు సంబంధించి ఎప్పుడూ లిఫ్ట్ చేసినా ఇంతకుముందు చెప్పినట్టు నీటి ప్రవాహం పెరిగినా మరి మీరు ఎఫ్ఆర్ఎల్ అనేక సందర్భాల్లో 2 సార్లు రివ్యూ మీటింగ్కు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మురళీధర్ రావు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వెంకటేశ్వర్లు గారు కానీ ఎఫ్ఆర్ఎల్ మొత్తం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే అంతవరకు సేకరణ చేశామని చెప్పారు. చాలా సంతోషం. అయినా కానీ ఎందుకు మునుగుతా ఉన్నాయి? నేను ఇంజనీర్ని కాదు, కానీ ముంపుకు గురి కావద్దు. ఈరోజు ఎందుకు ముంపుగా ఇటు మంతనికి కానీ అటు చెన్నూరు ప్రాంతాలకు సంబంధించిన రైతు సోదరుల చాలా వ్యవసాయ భూములు ముంపుకు గురైతా ఉన్నాయి. ఒక మంచి ఆలోచనతో నేను 148 మీటర్లకే అనేక ఇంటర్నల్ ఒప్పందాలు మీన్స్ ఆ రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ 148 మీటర్ల ఒప్పందాన్ని తీసుకొచ్చారు.
148 మీటర్ల ఒప్పందం మనం తీసుకొచ్చేది కాదు. ప్రతి మీ ప్రజెంటేషన్లో ఆనాడు ఆ మహారాష్ట్ర గవర్నమెంటు 148 మీటర్లకని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏ వర్డ్ అన్నారో చివరి వరకు ఆ 148 వరకే ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు ఎడిషనల్ డిమాండ్స్ ఏం పెట్టలే. ఒకవేళ మీరు పవర్ ప్రాజెక్ట్ పెడితే దాంట్లో మాకు షేర్ రావాలి, మా ఆయకట్టు ఇంతకి వాటర్ మేము వాడుకుంటాం, XYZ అనే టర్మ్స్ ఏమీ దాంట్లో పెట్టలేదు. ఏదైతే 148 మీటర్లు అనే తెచ్చేది ఆతృతతో అడావుడిగా ఏదో నా మార్కు కనపడాలని తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా? కానీ ఆనాడు అక్కడి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి దీని అంతా కూడా అంతా టూరిజం అంతా మొత్తం ఒక పెద్ద వ్యవస్థగా మార్చారు కదా. ఇవాళ ఇది ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి ఇన్ని వందల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, మన లక్షల కోట్ల అవన్నీ జరిగిందంటలేం. కానీ ఇంత పెద్ద ధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉపయోగపడబోతే ఆనాడు చెప్పారు పత్రికలు మనం చూసాం, ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు ఇది అని అనేక రకాలుగా మనం కథనాలు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే ప్రభుత్వంలో ఉండి చూస్తే కొద్దిగా దీన్ని ప్రజలకు అందరికీ కూడా ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పష్టత చెప్పలేకపోయింది. మనం మీరంతా కూడా మంత్రిగా సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని వచ్చినారు. ఈ జిల్లా వాళ్ళంగా మేము కూడా భాగస్వాములే మీరంతా కూడా ఒక నివేదిక వాస్తవ నివేదిక తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి ఇచ్చి దాని మీద ఎటువంటి భవిష్యత్ చర్య రైతాంగానికి ఏ విధంగా సరే గత ప్రభుత్వం తప్పు, గత ప్రభుత్వం సంబంధించిన జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పడంతో పాటుగా భవిష్యత్తులో రైతాంగానికి మనం తీసుకునేటువంటి ఒక పాజిటివ్ అంశాలను కూడా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను చెప్పడంతో కార్యాచరణ తీసుకునేటువంటి జరగాలని నేను ఈ సందర్భంగా ఒక 38,000 కోట్లతో నిర్మాణం తలపిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల పైకిలకు చేరుకోవటం, అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఒరిజినల్ లిఫ్టింగ్ పాయింట్ అది కుంగిపోవటం, అది నిజంగా కూడా మొత్తం కేవలం భారతదేశమే కాదు ప్రపంచంలో తరలించుకున్నట్టు పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్ట్ కుంగిపోవడం ఏంటే, కుంగిపోవడము అంటే ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం మన పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కాలంలో నిర్మాణం చేసిన ఎస్ఆర్ఎఫ్ ప్రాజెక్టే కానీ, నాగార్జున ప్రాజెక్టే కానీ, శ్రీశైలం ప్రాజెక్టే కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుంటే ఇది ఎత్తుందో మనకున్నాయి చెప్పంటున్నాయి. ఖర్చు చూపెట్టే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి. 50,000 కోట్ల అవినీతి జరిగింది.